తెలంగాణ రెండోసారి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్న వాకిటి శ్రీహరి గారు మనతో ఉన్నారు. మరి మంత్రి పదవి దక్కడం పట్ల మరి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఫీల్ అవుతున్నారా? మంత్రి అయ్యారు కదా, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. చాలా సంతోషం. అండ్ ఫీల్ కావడం అంటే మరి ఇక మొదటిసారి మంత్రి కావడం అనేది చిన్న విషయం కాదు కదా. ఎంతో నమ్మకం ఉంచి మరి ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తా. అండ్ చాలా సంతోషంగా ఉంది. మాలాంటి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు దట్టు వెనుకబడ్డ జాతుల కింద వచ్చిన వాళ్ళకు ఇటువంటి అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ఇటువంటి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి అండ్ ద సేమ్ టైం మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మొత్తం క్యాబినెట్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి గారికి, అట్ సేమ్ టైం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, దుద్దిల శ్రీబాబు గారికి, పున్నం ప్రభాకర్ మంత్రివర్గానికి అంతా కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కోమటి వెంకరెడ్డి గారికి కూడా మాలాంటి అంటే ఈ ఆలోచన వచ్చి ఈ దేశవ్యాప్తంగా ఈ ఆలోచన విస్తరింపజేసేటువంటి ఆలోచనతో ఈరోజు దేశమంతా కూడా ఆలోచన చేస్తూ ఉంది. మా నాయకుడు వెనుకబడ్డ జాతులల్లో చాలామంది ఇంకా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కడప తొక్కని జాతులు చాలా ఉన్నాయి, కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఎంతున్నారో లెక్కగట్టి వాళ్ళకు మంచి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు इस देश में जिनकी जितनी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए, మీరెంతో మీకు అంతా ఇస్తాను ఇవ్వాలి అని చెప్పేసి ఒక మహత్తరమైన ఆలోచన విధానాన్ని ఏదైతే బయటికి తీసుకొచ్చాడో మరి ఆ ఆలోచన విధానాన్ని మన ప్రీత ముఖ్యమంత్రి గారు కార్యరూపం దాల్చిండ్రు అన్నమాట మరొక్కసారి రుజువు ఉంది. మన అసెంబ్లీలో కూడా కుల గణన చేసి ఆ కుల గణన ప్రకారంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ప్రక్రియ అనేది చిన్న విషయం కాదు. మరి ఇటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకే తడుతుంది, కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందని మరొకసారి రుజువైందని తెలియజేస్తుంది. అన్న, ఒకప్పుడు మీ జిల్లా అంటే వలసల జిల్లా, మరి పాలమూరు అంటే ఎక్కువ వలసలు ఉండేవి. అలాంటిది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఒక సీఎం కావచ్చు, ఇదివరకే జూపల్లి మంత్రి ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా మంత్రి అయ్యారు. సో మొత్తానికి పాలమూరు కష్టాలు తీరినట్టయినా మీ పట్ల ఎలాంటి బాధ్యత ఉంది అనుకుంటున్నారు? ఆ దిశగా కూడా మరి 20 నెలలుగా కూడా అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో దాంట్లో మరి పాలమూరు జిల్లాకు మరి న్యాయం జరుగుతుందంటారా? నిజం చెప్పాలంటే పాలమూరు జిల్లాకు చాలా అన్యాయం జరిగింది. కంపేర్ విత్ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నిర్మింపబడ్డ జూరాలనే కనిపిస్తూ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి శ్రీశైలమే కనిపిస్తూ ఉంది. బ్యాక్ వాటర్ అంతా కూడా తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద. మరి 10 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి ఒకసారి ఒక చిన్న మోటార్ని ఆన్ చేసి జాతికి అంకితం చేస్తా అని చెప్పారు తప్ప ఎక్కడ కూడా కంప్లీట్ షేప్ తీసుకురాలేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా, మరి నల్లమల్ల బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి కావటం, జూపల్లి గారు మరి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వటం, మరి నలుమూలల పాలమూరు జిల్లా, మరి కృష్ణమ్మ 128 కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఈ పాలమూరు జిల్లాలో. దాంట్లో నా నియోజకవర్గంలోనే స్టార్ట్ అవుతుంది కృష్ణ స్టార్ట్ అయ్యి అప్ టు శ్రీశైలంలో చేరేంత వరకు మనది ఉమ్మడి జిల్లానే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం స్పష్టంగా ఉంది. కాబట్టి ఈసారి మాలాంటి మక్తల్ నియోజకవర్గంలో సంగమండ డ్యాంలో ఒక చిన్న బండ, మరి నీళ్ళ కోసమే మేము తెలంగాణ తెచ్చినాం అన్నటువంటి వ్యక్తులు బండ పలగొట్టి 25,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం 10 ఏళ్ళకి చేయకపోగా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 3 నెలలనే దాదాపు దానికి సంబంధించిన పేమెంట్ ఇప్పించి బండ పలగొట్టించి నీళ్ళిచ్చే కార్యక్రమం చేసాం.
అట్ ద సేమ్ టైం నిన్న మొన్న ఇప్పటికే చాలా రివ్యూస్ చేసాం. పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. R&R సెంటర్లలో భూ నిర్వాసులకు ఇవ్వాల్సినటువంటి విషయం కూడా చాలాసార్లు చర్చకు వచ్చింది. అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి పాలమూరులో ఇప్పుడు మక్తల్లో ఎప్పుడు ప్రతి నాయకుడు కూడా పెద్ద నాయకుడు మక్తల్కి వచ్చినా, నారాయణపేటకు వచ్చినా, కొడంగల్కి వచ్చినా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఖచ్చితంగా మేమే ఇస్తాం, మేమే చేస్తాం అని చెప్పారే కానీ ఎప్పుడు చేయలే. కానీ మన పాలమూరు బిడ్డ దట్టు మన నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే ఇది సాధ్యమైంది. ఈరోజు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం చిన్న సన్నగా కాదు, 4,500 కోట్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాదాపు 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఓ ప్రణాళిక తీసుకోవడం అక్కడే కాకుండా ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతూ ఉంది. అందరి రైతులను ఒప్పించి చేపిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు చేయలేదు, ఈరోజు మేము రైతులను ఒప్పించి చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆపడం ద్వారా ఏ కళ అయితే కన్నారో మక్తల్, నారాయణపేట అంతా మక్తల్లో కూడా దాదాపు 39,000 ఎకరాలకు మక్తల్ నియోజకవర్గం, నారాయణపేటలో దాదాపు 45,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని త్వరితగతితో పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఇప్పటికే మెజారిటీ పనులు కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఈ ప్రాంత వెనుకబాటుతనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరీ ముఖ్యంగా మా నారాయణపేట జిల్లా వలసలకు పెట్టింది పేరు. ఇప్పటికి కూడా బొంబాయికి బతికిపోయే పరిస్థితులు చూసాం గతంలో. సేమ్ టైం ఎక్కడ ప్రాజెక్టు కట్టినా, ఎక్కడ ఏ కొత్త పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కూడా మహబూబ్నగర్ జిల్లా దట్టు నారాయణపేట జిల్లా లేబర్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు అనేది ఒక నానుడి కాదు, అది నిజం కూడా. మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏమో చేసామని చెప్తా ఉన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు. ఒకటంటే ఒక కొత్త ఎకరానికి నీళ్ళు ఇవ్వలే, అదే జూరాలో వచ్చిన నీళ్లు చెరువులలో నింపి నీళ్ళు ఇచ్చామంటున్నారు. మరి ఎంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నాం అనడానికి ఒక చిన్న ఉదాహరణ, మొన్న జూరాల ప్రాజెక్టు దగ్గర రెగ్యులర్గా జరిగేటి పనులు ఏంది, ఆ గేట్కి సంబంధించిన థ్రెడ్ హబులం కావడం కానీ లూజ్ కావడం జరిగినప్పుడు దాన్ని మారుస్తారు. ఆ మారుస్తుంటే మీడియాలల్లో ఇంత పెద్దగా ప్రచారం చేయించారంటే అయిపోయింది, జూరాల డ్యామ్ కొట్టుకపోతుంది, 1,20,000 క్యూసెక్కుల నీళ్లు విడిచి డ్యామ్ అబద్ధతగా ఉంది, కింద గ్రామాలని మునిగిపోతున్నాయని హల్చల్ చేసి అందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వచ్చి విజిట్ చేసిపోతే నేను కూడా జూరాలకు సంబంధించినటువంటి ప్రాంత వ్యక్తిగా, రైతు బిడ్డగా ఆ జూరాలకు ఒకటేసారి 2009లో 11 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఒకేసారి వదిలినా కూడా జూరాల తట్టుకున్నది. భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మా పీరియడ్లో చేయలేకపోయినా మీరు వీళ్ళు చేస్తున్నారు కదా, ఎక్కడ మంచి పేరు వస్తుందేమో అనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప రైతులకు నిజంగా కూడా వాళ్ళు గతంలో చేసింది ఏం లేదు. ఇప్పుడు చేస్తూ ఉన్నాం, చూసి ఓర్వలేకపోతున్నారు. ఏదో ఒక అలిగేషన్, ప్రతిరోజు ఏదో ఒక అలిగేషన్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు విఘ్నులు. ఇప్పటికే సరైన పాలమూరు రంగారెడ్డి విషయంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో 90% పనులు పూర్తి చేశాం. కేవలం 5% మాత్రమే మరి పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు, ఆ పనులు పూర్తి చేయట్లేదు అని చెప్పి మరి మీ జిల్లా మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు కేటీఆర్తో సహా అందరూ ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఒక బాధ్యత గల మీడియా 99 ఛానల్ మీద ఉంది కదా, మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ని ఒకరోజు పిలిపిద్దాం, లేదా మీరు వెళ్ళి అడగండి. గత 9.5-10 సంవత్సరాలల్లో పాలమూరు రంగారెడ్డి పూర్తి స్థాయిలో అయిందని అంటున్నారు కదా, ఎంత మేర జరిగింది? మరి అయింది కదా, ఇప్పుడు కూడా పోయి చూసినా కూడా ఎక్కడదక్కడ కెనాల్స్ పూర్తి కాకుండానే డ్యాములు ఎట్లా నిండుతాయో మరి నాకైతే నిజంగా కూడా అర్థం కాలేదు. నేను కూడా ఒక రైతు బిడ్డని, కొంత అంత పరిజ్ఞానం వాళ్ళంతా లేకపోవచ్చు కానీ కొంత పరిజ్ఞానం ఉంది. ఆ డ్యాములకు నీళ్ళు ఎట్లా వచ్చి చేరాలి, ఏడికెంచి రావాలి, ఏం మీడికెంచి తెచ్చిపోస్తారా? కాదు కదా, కాలువలకెంచి రావాలి కదా. ఏ కాలువ కూడా పూర్తి కాలే,
ఏ కాలువ కూడా కొన్ని కాలువలు స్టార్టే కాలే. వాళ్ళ ఆలోచన విధానం ఆ తెలంగాణ ఆకాంక్ష ముసుగులో ఏమి చెప్తే అప్పుడు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ వస్తే ఇంటికి ఉద్యోగం వచ్చేసే, తెలంగాణ వస్తేనే డబుల్ బెడ్రూమ్ వచ్చేసే అనే భ్రమలో ఉండి 10 ఏళ్ళు ఎత్తుకున్న తర్వాత అర్థమైంది ఇది ఏమీ లేదు, అంత డొల్లా ఉత్తి మాటలు. మా నియోజకవర్గం ఉంది మక్తల్, ఒక్కటంటే ఒక్క పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, ఒక్కటంటే ఒక్క పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. మీరు మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత మాత్రం పేదల పట్ల వాళ్ళకి అభిమానం ఉంది, ఈ ప్రాజెక్టు పట్ల అభిమానం ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీడియానే కోరుతా ఉన్నా. ఎవ్వరు వద్దు, మీ మొత్తం మీడియా తీసుకుపోయి మీరు చూడండి ఒక్కసారి. నిజంగా కూడా మరి పూర్తయినా లేదా, మీరు పూర్తయిన రాజు అయిందా లేదా మీరు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి, దాని ప్రకారంగా మీరు ఏం చెప్తే అప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నా. మంత్రి గారు ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవేందో కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామంలో కూడా పూర్తి కాలేదని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? మొత్తం నియోజకవర్గం సరే, సీఎం గారు మాటికి సీఎం గారిని ఏదో అనగానే సీఎం గారిని లూజ్ లాంగ్వేజ్తో మాట్లాడితే లీడర్లం అయిపోతున్నాం అనేటువంటి భ్రమలో ఉన్నారు వాళ్ళు. అసలు ఈ తెలంగాణకు తిట్లని నేర్పించిందే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అది ఏమైపోయింది, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇట్లా మాట్లాడితే లీడర్లు అవుతామని చెప్పేసి ఆలోచనతోన తలాతోక లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా కూడా మా నియోజకవర్గం తీసుకోండి, సీఎం ప్రతిసారి సీఎం గారిని మీరు ఎందుకు మాట్లాడతారు, నా నియోజకవర్గం తీసుకోండి. నా నియోజకవర్గంలో మున్పెప్పుడు లేని విధంగా ఒకటేసారి 363 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది. నేను అథెంటిక్గా చెప్తున్నా, అది కూడా చారణవంతుగా కాదు, ఒకటేసారి 363 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. 39 కోట్ల బోనస్ వచ్చింది. 2350 రూపాయల గిట్టుబాటు ధర ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుల గురించి, రైతులకు ఏదో చేద్దాం ఏదో చూద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ అది తప్పు. రైతు సోదరులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకటేమంటే కాంగ్రెస్ పార్టీతోనే ప్రచారం చేసుకోవడం లేదు, ప్రచారం చేసుకోవడం వెనుకబడడం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మేము అడుగులు కూడా వేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా విధానం పట్ల, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పట్ల పరిపూర్ణంగా తెలంగాణ డెవలప్మెంట్ చెయ్యాలని ఒక కసి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. సో తెలంగాణలో కాంగ్రెస్లో రెండోసారి కేబినెట్ విస్తరణలో మంత్రిగా మరి అదృష్టం పొందిన వాకిటి శ్రీహరి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా, తర్వాత మరి తనకి అవకాశం ఇచ్చిన మరి రాహుల్ గాంధీ గారు కావచ్చు, తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సో తనకు అవకాశం ఇవ్వడం పట్ల మరి సంతోషం వ్యక్తం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. ఇక దీంట్లో మొత్తానికి తెలంగాణలో ఖచ్చితంగా మరి పాలమూరు జిల్లా, కరువు ప్రాంతం, మరి వలసల జిల్లా, ఈ జిల్లా నుంచి ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అట్ ద సేమ్ టైం జూపల్లి కృష్ణారావు గారు కూడా ఉన్నారు. సో మంత్రిగా తనకు అవకాశం లభించడం అదృష్టం. సో మా మక్తల్ నియోజకవర్గానికి మరి 363 కోట్లతో మరి ఒక అభివృద్ధి చేసేందుకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకరించారు. సో మొత్తానికి ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. సో వలసల జిల్లా పేరు పడ్డ పాలమూరు ఉమ్మడి జిల్లాని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. సో మొత్తానికి మరి తెలంగాణలో ఎవరైతే మరి ఎంతమంది అయితే ఆ జనాభా ఉన్నారో ఆ జనాభాకు తగ్గ అవకాశాలు లభించాలని చెప్పి రాహుల్ గాంధీ ఏదైతే నినాదం కోసం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి మరి నిరూపించారు. ఖచ్చితంగా మంత్రిగా తనకు అవకాశం ఇప్పించినందుకు మరి ఖచ్చితంగా ఆ సేవ చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్ నుంచి.